ఇక మొదట్లో మీనా రోహిణికి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేను ఎవరిది బాధ పడితే సంతోషపడే నచ్చినమైన మనస్తత్వం కాదు. నువ్వు తిన్న ఈ ఎంగిలి కొంచెం కడిగి పెట్టి వీళ్ళు అని గట్టిగా చెప్తూ ఉంటుంది. రోహిణి గదికి మీనా చెప్పట్లు చేసుకొని వెళ్తే ప్రభావతి ఏడుస్తుంది. ఎందుకు వెళ్ళవు? నా పెళ్ళింటికి పడగొట్టే నువ్వు ఈ పోస్ట్ తీసుకోవాలని చూస్తున్నావా అని మీనాని తిడుతూ ఉంటుంది. నీతోనే పోషిస్తాను మాటలతో శృతిని తీసుకొని పార్టీకి పెట్టావు. ఇప్పుడు రోహిణికి కూడా నీ వైపు తిప్పుకుంటున్నావా అని చూస్తున్నావా అని ప్రభావతికి ఫైర్ చేస్తూ ఉంటుంది. బాలుకి ఇంకా మీనాకి మధ్య ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. బాలు మనోజ్ గురించి జైల్ పాడి బిర్యానీ తీసుకొని వెళ్తే మనోజ్ తిట్టుతూ ఉంటాడు. మీనా కూడా రోహిణికి చపాటీ ఇస్తే తను కూడా తిట్టింది అంట. ఇద్దరు కలిసి మనకు ఎందుకు ఈ కర్మ, వాళ్ళ తప్పులు వాళ్ళే తీసుకోరు అని బాధపడుతూ ఉంటారు. శివ మీనాకి ఒక పెద్ద నిజం చెప్తూ ఉంటాడు. రోహిణి చాలా సార్లుగా గుణ దగ్గర లక్షలు అప్పు తీసుకోవడం చూశాడు అంట. రోహిణి అసలైన ఐడెంటిటీ ఏంటి, ఈ డబ్బులు ఏం చేస్తుంది అని మీనాకి ఇంకా బాలుకి డౌట్ పడుతూ ఉంటారు. రోహిణి వచ్చి సత్యం దగ్గర ఏడుస్తూ ఉంటుంది. మనోజ్ మంచి కోసమే ఇదంతా చేశాను, నన్ను క్షమించండి అని. కానీ సత్యం కూడా నువ్వు చేసిందే తప్పే, పేదవాళ్ళకి చెప్పకుండా డిసిజన్ తీసుకోవడం తప్పు అని చెప్పి క్షమాపణలు అని క్లియర్గా చెప్పేస్తూ ఉంటాడు. బాలు ప్రభావతిని ఇంకా మనోజ్ని చాలా కామెడీగా తిడుతూ ఉద్యోగవతి పులవతి అని మాట్లాడుతూ ఉంటాడు. సత్యం ఉద్యోగానికి వెళ్తాను అని బాలు డ్రాప్ చేస్తున్నాడు అని అంటాడు. కానీ సత్యం వద్దు అని చెప్పి ఆటోలో వెళ్తూ ఉంటాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్